భారత్పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆక్వా రంగంపై పడుతోంది. అసలే సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు 27% సుంకాలు పెనుభారంగా మారుతున్నాయి. ఇప్పటికే రొయ్యల ధరలు కిలో 40 రూపాయలకు పడిపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది రైతాంగం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఆదుకోవాలని అక్కడి రైతాంగం కోరుకుంటోంది. కాగా ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని, కిలోకు 220 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆక్వా వ్యాపారులకు సూచించారట. మరోవైపు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనానికి ప్రభుత్వం సలహా కమిటీని కూడా నియమించింది. చివరకు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని తలుచుకుంటున్నారు. భారత్పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం వారిపై కూడా పడుతోంది. రొయ్యల దిగుమతులపై 27% సుంకాలు చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో ఆక్వా రంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో అత్యధికంగా రైతులు రొయ్యలు సాగు చేస్తూ ఉంటారు. మొత్తం రొయ్యల చెరువుల విస్తీర్ణం దాదాపు 5,73,535 ఎకరాలు అని, రైతులు సుమారు 2 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. కేవలం ఆక్వా రంగంపైనే ఆధారపడి లక్షలాదిగా కార్మికులు సైతం జీవిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ప్రతినిత్యం అమెరికాతో పాటు దేశ విదేశాలకు మన రొయ్యలు ప్రతినిత్యం ఎగుమతి అవుతుంటాయి. అమెరికా విధిస్తున్న 27% తాజా సుంకాలను కలుపుకుంటే ₹1,00,000 విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే ఇప్పుడు 26,000 సుంకం చెల్లించాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వయోలిన్ డ్యూటీ కూడా కలిపితే 35,000కు పైగా కట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి రవాణా, ప్యాకింగ్ ఖర్చులు అదనం. ₹1,00,000లో సగం ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోంది. ఇప్పటికే కిలో రొయ్యల ధర ₹40కు పడిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల అమెరికా పెంచినటువంటి ట్యాక్స్ వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుందండి. ముఖ్యంగా అమెరికాకి 20, 30, 40 కౌంట్లు అనేవి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. దాని మీద 26% ట్యాక్స్ అనేది పెట్టడం వల్ల ఒక్కసారిగా అత్యధికంగా 50 రూపాయల రేట్ అనేది పడిపోవడం జరిగింది. దీనివల్ల రైతులు గణనీయంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ అనేది ₹240 అవుతున్న తరుణంలో ఇప్పుడు ₹220కి 100 కౌంట్ అనేది కొంటున్నారు. అమెరికాకి వెళ్ళని కౌంట్లు సైతం రేట్లను తగ్గించడం జరిగింది. అండ్ కరెంట్ బిల్లు ముఖ్యంగా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. ఈ కరెంట్ బిల్లులు కూడా యూనిట్ రేట్లు అనేవి మాకు ₹1.5కి అందివ్వాలని కోరుకుంటున్నామండి. అమెరికాకి ఎక్స్పోర్ట్స్ తగ్గించడం వల్ల దిగివచ్చి వాళ్ళు ఎక్స్చేంజ్ రేట్ అనేది తగ్గించడం జరుగుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ వాళ్ళకి దగ్గరగా ఈక్విడార్, వియత్నాం అనే కంట్రీల నుంచి ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల వాళ్ళు ఆ కంట్రీల మీద ఆధారపడిపోతారు. మనకి లోకల్గా మన దేశంలో రొయ్య వినియోగం తక్కువ కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రొడక్షన్ని మనం వినియోగం చేయలేము కాబట్టి అది కుదరదు. ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేయగలగడం ద్వారా మాత్రమే మనం రేట్లు అనేవి నిలబడతాయని రైతు వారీగా మేము అనుకుంటున్నాం. అమెరికా ధరలు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇక్కడ రైతులకి మొన్నటి వరకు కౌంట్ రేటు చాలా బాగుండేది. ఈ మధ్య కౌంట్ మీద ప్రతి కౌంట్కి 50 నుంచి 40 రూపీస్ తగ్గించడం జరిగింది. దానివల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. ఒకవైపు అమెరికా సుంకం ప్రభావంతో గత వారం నుంచి రొయ్యల ధరలు తగ్గిపోయాయని రైతులు చెప్తుంటే, మరోవైపు మార్కెట్లో రొయ్యలు అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ధరలు తగ్గినా తమకు పెద్దగా బేరాలు లేవని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు 100 కౌంట్ రొయ్య ₹250 అమ్మితే ఇప్పుడు 210కి కిలో అమ్మాల్సి వస్తోంది. విద్యుత్ ఛార్జీలు, మేతా ఖర్చు పెరగడంతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. తాజాగా ట్రంప్ నిర్ణయంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందంటున్నారు రైతులు. ఈ రొయ్యల రేటు కనీసం 100 కౌంట్ ₹240 తగ్గకుండా చూస్తేనే రైతు గట్టెక్కగలుగుతాడు. అలా మేతల రేట్లు చూస్తే చాలా పెరిగిపోయింది. ₹1700 ఎక్కడ, ఇవాళ ₹2500 ఎక్కడ. చూసి సోయాబీన్ రేటు తగ్గినా కానీ మరి రేట్లు తగ్గించలేదు. అది మీరు పెద్ద పని చేసుకుని ముందు గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే ముందు మేతల రేట్లు తగ్గించాలి. అలాగే సీడ్ చూస్తే సీడ్ చాలా దారుణంగా ఈహెచ్పి అని, వైట్ గట్లని అన్నిందాల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ₹1700 ఉంటే ఇవాళ ₹2200, ₹2400 తీసుకుంటున్నారు బస్తాకి. కానీ ఇవాళ రైతుకి శేషకరం లేదు. అదే ఇది వరకు ₹250 ఉంటే రొయ్యల రేటు 100 కౌంటు ఈవేళ ₹110, ₹200, ₹120, ₹200 కొంటున్నారు. కానీ దానివల్ల చాలా ఇవాళ అయ్యే పెట్టుబడే ₹230 అవుతుంది కేజీకి. దానివల్ల రైతు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రొయ్యలు రేట్లు ఒకప్పుడు బాగుండేయండి. ₹270, ₹280 ఉండేయండి.
ఇప్పుడు 200, 210, 190 ఆ రేట్లు జరుగుతున్నాయండి. ఒకప్పుడు మేత కూడా బస్తా 1700, 1600 ఉండేదండి. ఇప్పుడేమో బస్తా 2000 దాటిపోయి 2200 అలా ఉందండి. సోయా రేట్లు గతంలో ఎక్కువ రేట్లు పెంచారండి. ఇప్పుడేమో సోయా రేటు తగ్గిందండి. అయినా సరే మేతల రేట్లు తగ్గలేదండి. రొయ్యలు కొనేవాళ్ళు కూడా కంపెనీలు మొత్తం సిండికేట్ అయిపోయి రొయ్యలు ఒకే ధర, ఇంటర్నేషనల్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ సిండికేట్ అయిపోయి తక్కువకి కొంటున్నారండి అందరూ ఒకటైపోయి. కాగా ఆక్వా రైతులపై విధిస్తున్న సుంకాల భారం నుంచి బయటపడటంతో పాటు ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు 11 మందితో కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపిడా ప్రతినిధులు, ఎగుమతిదారులు ఉంటారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించొద్దని ఎగుమతి వ్యాపారులకు సూచించారు ముఖ్యమంత్రి. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 చొప్పున ఇవ్వాలని వారిని కోరారు. ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్లు జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్లు జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సుంకాల భారం నుంచి రొయ్యకు మినహాయింపు ఇప్పించేలా కేంద్రం అమెరికాను ఒప్పించాలంటూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ రాశారు. ఆక్వా రంగ నిపుణులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. అమెరికా ప్రజలు వినియోగించే రొయ్యల్లో 90% దిగుమతులవే. ఆంధ్రప్రదేశ్తో పాటు ఈక్వెడార్, ఇండోనేషియా, వియత్నాం నుంచి ఎక్కువగా దిగుమతవుతాయి. మన దేశంతో పోలిస్తే ఇక్కడ ఆక్వాకు అయ్యే ఖర్చు తక్కువ. కాబట్టి ఆ దేశాల రొయ్యలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది మన ఆక్వా రంగానికి నష్టం కలిగించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రొయ్యల రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.